ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయా అంటే తాజా పరిస్థితులను చూస్తే అవునని అర్థమవుతోంది. రిజర్వేషన్ల కోటా అంశంతో బంగ్లాదేశ్ రణరంగంగా మారగా 15 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ దేశాన్ని విడిచి పారిపోయి ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటూ ఉండగా ఆ దేశాన్ని పాలించే బాధ్యతను నోబెల్ శాంతి గ్రహీత మహమ్మద్ యూనస్ చేపట్టారు. ముఖ్యంగా తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మారి దేశాన్ని పాలిస్తున్నారు. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మహమ్మద్ యూనుస్ త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్లో ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్తో నెలకొన్న విభేదాలు కూడా ప్రధానమైనవే. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్ తీసుకుంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లుగా సమాచారం. 2026 జూన్ నెలలో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏ విషయంపై మాట్లాడుతూనే వకార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తాత్కాలిక ప్రభుత్వానికి చెప్పారు. అలాగే సైనిక వ్యవహారాల్లో జోక్యంపై కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో యూనస్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగింది. 84 ఏళ్ల వయసు కలిగిన ఆయన వీటిని తట్టుకోలేకపోతున్నట్లు కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ముఖ్యంగా నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం యూనస్ రాజీనామా గురించి ప్రస్తావించారు. ఈ వార్తల గురించి తాను కూడా విన్నానని, అందుకే నేరుగా యూనస్ వద్దకే వెళ్లి కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే యూనస్ కూడా రాజీనామా గురించి ఆలోచిస్తున్నానని తనతో చెప్పారని పేర్కొన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలో ఐక్యంగా లేకపోతే తాను పనిచేయలేనని వెల్లడించినట్లు వివరించారు. దేశ భద్రత, భవిష్యత్తు కోసం బలంగా ఉండాలని తాను ఆయనకు చెప్పినట్లు కూడా నహీద్ ఇస్లాం వెల్లడించారు. ఇదిలా ఉంటే గతేడాది బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లర్ల గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోందని తెలుస్తూ ఉండగా అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి తదుపరి అధిపతి ఎవరవుతారని, నేరుగా ఎన్నికలే నిర్వహిస్తారా లేక మళ్లీ తాత్కాలిక ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా అని చూడాలి.